ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, సుందరరామరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో సుందరరామరెడ్డి గారు, 2025-26 ఆర్థిక సంవత్సరం పూర్తయిపోయి 27 ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి. ఎస్, ఒక్కసారి ఈ వీడియోలో అంటే గడిచిన ఫైనాన్షియల్ ఇయర్లో అసలు మార్కెట్స్ ఎలా పెర్ఫార్మెన్స్ చేసా ఏంటి అన్నదాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. సెన్సెక్స్ నియర్ 2020 క్రాష్ లెవెల్ వాల్యుయేషన్లో ఉందంట. సెన్సెక్స్ పిఈ ఫాల్స్ టు పాండమిక్ ఎరా లెవెల్స్. సెన్సెక్స్ ట్రైలింగ్ పిఈ మూవ్మెంట్ విషయానికి వస్తే డిసెంబర్ 2025లో 23.5 ఉంది. ఫిబ్రవరి 2026లో 22.3 ఉంది. మార్చ్ 2026కి 22.2 ఉంది. లోయెస్ట్ సిన్స్ మే 2020. అంటే నాకు దీంట్లో అర్థమైంది ఏంటంటే ఓవరాల్గా మార్కెట్లు 5-6 సంవత్సరాల వెనకాలకు వెళ్ళిపోయాయి. అంటే కోవిడ్ పాండమిక్ అప్పుడు ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో అప్పుడు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయో అంత కిందకి పడిపోయాయి. సో ఎలా చూడాలి అంటారు కంప్లీట్ ఈ మార్కెట్ సినారియోని? ఆల్మోస్ట్ ఇండెక్స్ వరకు అయితే 2 years లోకు దగ్గరలో ఉన్నాయండి. బట్ స్టాక్స్ అయితే మాత్రం ఒకసారి 5 years లో కూడా చాలా ఉన్నాయి. అంటే పర్టికులర్గా ఈ మైక్రో క్యాప్, నానో క్యాప్, స్మాల్ క్యాప్స్కి అయితే అసలు లిక్విడిటీ లేక అండ్ దారుణంగా డ్రాప్ అయినాయి అనమాట. ఎంత అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ లైక్ డాలికన్నా లాంటి వాళ్ళకైతే 65-70% దాకా పోర్ట్ఫోలియో డ్రాప్ అయిందంటే మీరు ఊహించుకోండి ఎంత పెద్ద పెయిన్ గ్రోత్ మార్కెట్. అంటే ఒక్క మార్చి మంత్లోనే 10.5% నిఫ్టీ డ్రాప్ అయిందంటే సింగిల్ మంత్లో. కోవిడ్ వదిలేస్తే 2008 తర్వాత ఫస్ట్ టైం అండి. కోవిడ్ మార్చ్ మంత్లో ఆల్మోస్ట్ 28% దాకా డ్రాప్ అయింది. బట్ దాంతో అదొకటి ఎగ్జాంపుల్ ఇస్తే 2008 తర్వాత మళ్ళీ అంత బిగ్గెస్ట్ డ్రాప్ ఇప్పుడే అనమాట. న్యాచురల్గా ఎవరి పోర్ట్ఫోలియో అయినా చాలా హెవీ బీడ్ అవుతా ఉందండి. మార్కెట్ ఓపెన్ అయిందంటే చాలు అంటే -2 రూపీ డ్రాప్ అవుతా ఉందన్నమాట అన్ని సార్లు కూడా. అండ్ ఈసారి ఏంటంటే అన్ని రకాల అసెట్ క్లాసులు డ్రాప్ అయింది. బిట్ కాయిన్ 1 yearలో, ఈవెన్ గోల్డ్ కూడా 6 monthsలో, సిల్వర్ 6 monthsలో, అండ్ రూపీ ఆల్ టైమ్ హైలో. అండ్ వరల్డ్ మరి నాస్డాక్ కూడా నిన్నటితోటి 8 monthsలోకి వెళ్ళిపోయింది. నాస్డాక్ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని కరెక్షన్ అయ్యాయి. అంటే ఫస్ట్ 9 నెలల వరకు బాగానే ఉందండి. మరి జనవరి నుంచి అసలుకి వార్ వన్ సైడ్ అన్నట్టు దారుణంగా వస్తుంది అనమాట. ఇంకా యుద్ధం అనౌన్స్మెంట్ చేశారు, ఇంకంతే పీక్ లెవెల్ అనమాట. మెయిన్ ఇండెక్స్ లైక్ 10 అంటే ఇక రియల్ ఎస్టేట్ లాంటివి అయితే బ్యాంకింగ్ అయితే 20 దాకా పడ్డాయి. బట్ ఏదైనా సరే టోటల్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే స్టిల్ కొంత పాజిటివ్ ఉంది. అండ్ పిఎస్యూ బ్యాంక్స్ అయితే 25% వచ్చిందండి లాస్ట్ 1 year ఫైనాన్షియల్ ఇయర్లో. అండ్ నిఫ్టీ మెటల్ సెకండ్ 23% పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ సిపిఎస్ అయితే 13% వచ్చింది. అండ్ ఆటో సెక్టర్ అయితే 11% దాకా వచ్చింది. కాబట్టి కొన్ని సెక్టర్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది 1 year బేసిస్ మీద తీసుకుంటే. అండ్ వరస్ట్ అనుకుంటే 1 yearలో రియల్ ఎస్టేట్ అంటే 21% డౌన్ అయింది. అండ్ ఐటీ 19% డౌన్ అయింది లాస్ట్ 1 yearలో. అండ్ మీడియా 16%, ఎఫ్ఎంజీసీ 14%. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నిఫ్టీ ఓవరాల్ డ్రాప్ అయింది లాస్ట్ 1 yearలో 3%. లాస్ట్ 1 yearలో ఈ ఒక్క మంత్లో 10% పడిందనే కానీ ఆ గెయిన్స్ మొత్తం లాస్ అయిందనమాట. మొత్తానికి ఏదైనా కానీ అండ్ వన్ ఆఫ్ ది వరస్ట్ ఇయర్ అండ్ కంపేర్ టు కోవిడ్ తర్వాత వచ్చిన ఇయర్స్ పోల్చుకుంటే అండ్ పెయిన్ అయితే వేరే లెవెల్లో ఉంది. బట్ ఇన్వెస్టర్స్ అయితే హెవీగా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎక్కడ తగ్గలేదండి ఇన్వెస్ట్మెంట్స్. అటు గోల్డ్లో కానీ మెటల్స్లో కానీ ఇటు మ్యూచువల్ ఫండ్ ఈక్విటీలో కానీ వస్తూనే ఉంది అమౌంట్ అయితే. అంటే ఎఫ్ఐఎస్ ఒక మార్చి మంత్లోనే 1.2 lakh crore అమ్మారంటే ఊహించుకోండి. ఇంకా 1.2 lakh crore 1 monthలో. ఎస్, ఎందుకంటే ఫిబ్రవరి 28 వార్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మనం మార్చి 31st వచ్చేసాం. సరిగ్గా నెల రోజులైంది యుద్ధం మొదలయ్యాయి. ఈ నెల రోజులు, ఈ 30 రోజుల్లో ఎఫ్ఐ అవుట్ఫ్లోస్ 12 billion అంట. 1.18 lakh crore. సరే, ఇప్పుడన్నా యుద్ధం ఆగుతుందా ఆగదా అన్న క్లారిటీ అయితే ఎవరికీ లేదు. సరే, ఈ నెల రోజుల్లో జరిగిన విధ్వంసం ఏంటో చూసాము. ఈ నెల రోజులకి ఆల్మోస్ట్ 12 billion మనీ అవుట్ఫ్లో అయిపోయింది. ఇంకొక నెల రోజుల పాటు యుద్ధం కంటిన్యూ అయితే ఏంటి సిచ్యువేషన్? అంటే ఇంకా అసలు ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ని చూడాలి అంటారు మార్కెట్స్ లో? బేసికల్గా యుద్ధం అయిపోయినా సరే ఈ పాతది కవర్ అవ్వాలంటే చాలా టైం పడుతుందండి. ఎందుకంటే
ఇప్పుడు ఆల్రెడీ మన రైనీ సీజన్ లోకి వచ్చేస్తాం 1 మంత్ తర్వాత. మాన్సూన్కి వచ్చేస్తాం Yeah, 1 month ఇప్పటికే తర్వాత. అగ్రికల్చర్ రెడీ చేసుకుంటా ఉంటారు కదా. ఉమ్, అంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ పంపించే గ్యాస్ రేట్లు 80% పెరిగినాయి. ఉమ్, కన్స్ట్రక్షన్ కాస్ట్ హైదరాబాద్లో ఇక్కడ అన్ని చోట్ల కూడా ఉమ్, సిమెంట్ బ్యాగ్ 50 రూపాయలు పెరిగిపోయింది సిమెంట్. అవును. అండ్ ఐరన్ అయితే టన్నుకి ఆల్మోస్ట్ 2000 రూపాయలు పెరిగింది. ఉమ్, అంటే ప్రతి మెటల్ మార్బుల్స్ అన్ని పెరిగిపోతున్నాయి. ఉమ్, అండ్ గ్యాస్ సిలిండర్ వాళ్ళకైతే గ్యాస్ కటింగ్ చేసే వాళ్ళకి అవును. గ్యాస్ లేక ఆపేశారు కొన్ని చోట్ల. అందుకని మనం అనుకుంటున్నట్టు ఆయిల్ అండ్ గ్యాస్ కాదు ఇది. పెట్రోకెమికల్ రూపంలో, ఫర్టిలైజర్స్ రూపంలో, స్పెషాలిటీ కెమికల్ రూపంలో, పెయింటింగ్స్ రూపంలో, ఎరువుల రూపంలో అన్ని రకాలుగా ఇది ఎఫెక్ట్ చూపించింది అనమాట ఇది. అండ్ ఇండియాకి ఏ షిప్ వచ్చినా సరే కంటైనర్ కాస్ట్ 20% పెరిగిందంట. ఉమ్, అంటే ఇంపోర్ట్స్ అన్ని 20% పెరుగుతున్నాయి అంతే. అండ్ అదే టైంలో ఎక్స్పోర్ట్స్ అంతేమో బీభత్సంగా పుంజుకోవట్లేదు అనమాట. ఉమ్, మొత్తానికైతే వన్ ఆఫ్ ది బ్యాడెస్ట్ టైంలో కూర్చున్నామండి. వరల్డ్ వైడ్గా మార్కెట్స్ అన్ని డ్రాప్ అవుతున్నాయి. 1 monthలో లిటరల్లీ వరల్డ్ మార్కెట్స్ యావరేజ్ మీద 10% డ్రాప్ అయిందంటే మనం ఊహించుకోవచ్చు. పెయిన్ వేరే లెవెల్లో ఉంది. ఈ ట్రంప్ ఇరాన్ వారులేమో కానీ ప్రపంచం అంతా సఫర్ అవుతుందండి. అండ్ ఎంతకాలం ఉంటుంది అనే బదులు యుద్ధం ఎప్పుడైపోయి మళ్ళీ నార్మల్ స్థితికి వస్తుంది అంటాం బెటర్ ఏమో. ఎందుకంటే ఇవి ఆర్టిఫిషియల్ డిమాండ్ వల్ల పెరిగిన రేట్లు అనమాట. నిజంగా ఇండస్ట్రియల్ డిమాండ్ కాదు, సప్లై చైన్ డిస్టర్బెన్స్ వల్ల పెరిగిన రేట్లు అనమాట ఇవన్నీ కూడా. అవునవును. మళ్ళీ ప్రొడక్షన్ కనుక పాత లెవెల్కి వస్తే ఇది తగ్గే ఛాన్స్ ఉంటుంది. తగ్గే ఛాన్స్. ఇప్పటికిప్పుడు వస్తుంటే వచ్చేలా కనపడట్లేదు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మళ్ళీ ఇరాన్ వాళ్ళు ఈచ్ షిప్ వాళ్ళ రూట్లో వచ్చేస్తే ఆల్మోస్ట్ 19 కోట్లు వసూలు చేస్తున్నారు లీగల్గా. నిన్నే వాళ్ళ పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఉమ్, ఇప్పుడు లీగల్ కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఇల్లీగల్గా కలెక్ట్ చేశారు. ఇప్పటి నుంచి ఒక షిప్ ఆయిల్ కంటైనర్ కనుక హర్మూజ్ జలసంధి నుంచి బయటకు వస్తే కనుక వాళ్ళకి 19 crores పే చేయాలంట. అబ్బబ్బబ్బా. ఉమ్, అంటే ఇది కొత్త యుద్ధాన్ని బీన్ చేస్తుంది తప్ప అంతే. అమెరికా వాళ్ళు ఎట్టా ఒప్పుకోరు. ఉమ్, అందుకని ఈ అన్సర్టనిటీ ఎంతకాలం ఉంటుంది అనేది మనకు తెలియదు. ఉమ్, అన్సర్టనిటీ అయిపోతేనే మనకు క్లారిటీ వస్తుందండి. అప్పటి వరకు అయితే ఈ పెయిన్ భరించక తప్పదు. రైట్. సో ఇప్పుడు సుందరరామరెడ్డి గారు, ఇండియన్ మార్కెట్స్లో విపరీతమైన ప్యానిక్ నడుస్తుంది, విపరీతమైన ఫాల్ నడుస్తుంది. సెక్టోరియల్గా ఏ సెక్టార్ చూసినా కూడా నెగటివ్ రిటర్న్స్లోనే ఉంది. అది గత నెల రోజుల నుంచి జరుగుతున్న యుద్ధం వల్ల కానివ్వండి, లేదంటే లాస్ట్ 19 months నుంచి, ఇది 2024 సెప్టెంబర్ నుంచి జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదైనా సరే మార్కెట్లు అయితే పూర్తి నెగిటివ్లో ఉన్నాయి కదా. సో ఇదే టైంలో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి ఒక గ్లోబల్ ఫేవర్ని మిస్ అవుతున్నాయి అనుకోవచ్చా, కోల్పోతున్నాయి అనుకోవచ్చు ఒక గ్లోబల్ ఫేవర్ని ఇండియన్? మనం అలా చూడలేము. ఎందుకంటే యుద్ధం జరిగే ప్లేసుల్లో ఇజ్రాయెల్ మార్కెట్ పెద్దగా డౌన్ అవ్వలేదు. యుఏఈ మార్కెట్ 17% డౌన్ అయింది. యుద్ధం చేస్తున్న ఆ మార్కెట్. అమెరికన్ మార్కెట్ కూడా 9% డౌన్ అయింది. అమెరికన్ మార్కెట్ కూడా 8 months లోకి వెళ్ళిపోయింది. అంటే ఈ క్రూడ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్న దేశాలు అన్ని డ్రాప్ అయినాయండి. క్రూడ్ వల్ల ఎఫెక్ట్ కాని దేశాలు కొంతవరకు నిలబడ్డాయి. అంటే లాస్ట్ 1 monthలో తక్కువ పడిందంటే బ్రెజిల్, కెనడా, ఆస్ట్రేలియా ఈ తక్కువ పడ్డాయి. ఎందుకంటే కమోడిటీస్ వల్ల అవి ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ అవి ఎఫెక్ట్ అవ్వట్లేదు. బట్ స్టిల్ అవి కూడా 5 to 6% డౌన్ అయింది. అండ్ కమోడిటీ మీద ఎక్కువ డిపెండ్ అయిన ఇండియా లాంటివి అండ్ కొరియన్ మార్కెట్స్ అండ్ అమెరికా ఇవన్నీ అయితే మాత్రం ఆల్మోస్ట్ 10% దాకా డౌన్ అయింది. కాబట్టి మనం ఒక్కళ్ళు ఎఫెక్ట్ అవ్వలేదు ఈ వార్ వల్ల. ప్రపంచం మొత్తం యావరేజ్ మీద 8 to 10% డౌన్ అయింది. మనది కూడా డౌన్ అయింది అంతే. కాబట్టి మనం ఒక్కళ్ళే ఎక్కువ డౌన్ అయ్యా, మన రూపీయే ఎక్కువ వీక్ అయిందని చెప్పలేము. ఎందుకంటే అన్ని కరెన్సీలు వీక్ అయినాయి. అన్ని దేశాల కరెన్సీ కూడా వీక్ అవుతుంది, మనం కూడా వీక్ అవుతున్నాం. కాబట్టి వరల్డ్ తగ్గట్టే మూవ్ అవుతుంది తప్ప ఎక్స్ట్రా అయితే ఏం లేదు. అంటే చాలా మంది అనుకున్నట్టు మనం 90% ఈ క్రూడ్ వీటి మీద డిపెండ్ అవటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అనుకుంటాం. కానీ ఈవెన్ మీరు జపాన్ చూసుకుంటే 95% క్రూడ్ వాళ్ళు కూడా డిపెండ్ అవుతారు వేరే కంట్రీల మీద. అలాగని చెప్పేసి వాళ్ళు ఎఫెక్ట్ అవ్వాలి కదా. అలాగనే జర్మనీ చూసారనుకోండి, గ్యాస్ 95% వాళ్ళు వేరే దేశం మీద డిపెండ్ అవుతారు. అందుకని కమోడిటీస్లో 80s 90s డిపెండ్ అవటం అనేది మామూలు విషయమే, అది ఇష్యూ కాదు. ఇప్పుడు ఈ సప్లై చైన్ డిస్టర్బెన్స్ వల్ల దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. మనం పర్టికులర్గా ఆయిల్ అండ్ గ్యాస్లో అయితే గ్యాస్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాం. ఆయిల్ అయితే రీప్లేస్ చేసుకోవచ్చు ఏ దేశం నుంచి వచ్చింది మనకి, రష్యా నుంచో అమెరికా నుంచో. బట్ గ్యాస్ అట్లా అంత స్పీడ్గా మనం అందించలేము అనమాట. అందుకని గ్యాస్లో వచ్చిన ఎఫెక్ట్స్ నుంచి మనం చెక్ అవడానికి ఇట్ మే టేక్ సమ్ టైం, డెఫినెట్గా పడుతుంది. ఏదైనా కానీ అన్ఎక్స్పెక్టెడ్ వార్ బీన్ 1 month బ్యాక్ రికవరీ అవుతాయి అనుకుని కాస్తే కూడా దారుణంగా లాస్ అయింది. అండ్ 24 September నుంచి బీనింది ఇది, పోతూనే ఉంది అప్పటికి కూడా. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్ జరుగుతుంది ఈ లాస్ట్ ఇయర్ నుంచి అనమాట. అంటే ఎవరికి ట్యాక్స్ హార్వెస్టింగ్ చేసే పని లేకుండా మార్కెట్ అన్ని వెనక్కి తీసేసుకుంది. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు అన్ని కూడా 2 years అన్ని నెగిటివ్లోకి వెళ్ళిపోయినాయి. అందుకని ఎక్కడ చూసినా అందరికి పెసిమిస్టిక్ వ్యూనే కనపడుతుంది. ఈ మార్కెట్ మీద మోజైతే లేదు.
ఒకటైతే నిజం, పట్టడం ఎంత స్పీడో పెరగడం కూడా అంతే స్పీడ్ ఉంటుంది. ఎందుకంటే ఇవి ఇండస్ట్రీ టూ మచ్ డిమాండ్ వల్ల వచ్చినాయి కాదు, అవునవును. దొరకటం లేదని ఒక రీజన్ తోటే వారు కనుక ఆగిపోయి మళ్ళీ మునుపటి పరిస్థితి కనుక వస్తే మార్కెట్స్ అదే స్పీడ్తో రికవర్ అవుతుంది. ఎందుకంటే కోవిడ్ అప్పుడు 1 monthలోనే ఆల్మోస్ట్ 38% దాకా డ్రాప్ అయింది మార్చ్ మంత్లో. విత్ ఇన్ 2 monthsకి మళ్ళీ రికవర్ అయింది. అది 17% పెరిగింది, తర్వాత 10% పెరిగింది మార్కెట్ ఎంత 2 monthsలోనే. అంటే మార్కెట్ ఎంత స్పీడ్గా పడితే విత్ ఇన్ ద 2 months కల్లా అంతే స్పీడ్తో పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అది హిస్టరీ చెప్తుంది. అయితే ఎక్కడ ఆగిద్ది అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు, ఎప్పుడు రికవర్ అవుద్ది అనుకుని ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి మనం ఎస్ఐపీలు చేసే వాళ్ళు కంటిన్యూ చేసుకోవడం తప్ప మనం ఇది రివర్స్ అవుతుందని చెప్పడానికి ఏం లేదు. టెక్నికల్గా ఒక మార్కెట్ రివర్సల్ అవుతుందంటే స్ట్రక్చర్ హైయర్లో ఫామ్ అవ్వాలి. ప్రస్తుతానికి రోజు లోవర్ లోసే వస్తుంది. కాబట్టి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. లాస్ట్ నైట్ కూడా అమెరికన్ మార్కెట్ దారుణంగా పడింది. ఈ రోజు హాలిడే కాబట్టి మనం తప్పించుకున్నాం. ఎగ్జాక్ట్లీ, ఇవాళ మనకి మార్కెట్ హాలిడే కాబట్టి మనం తప్పించుకున్నాం. అందుకని రేపు మళ్ళీ ఏమవుతుందంటే ఈ రోజు వరల్డ్ మార్కెట్స్ మొత్తం డౌన్ అవుతున్నాయి, మళ్ళీ రేపు ఎఫెక్ట్ అవుతాం. కాబట్టి యుద్ధం నుంచి రావాలి న్యూస్, అది సైడ్ అయిందని వస్తే కనుక డెఫినెట్గా అవుతుంది. అండ్ ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఇంపోర్ట్స్ ఏమో 70% దాకా ఉంటుంది, ఎక్స్పోర్ట్స్ 30%. అంటే టోటల్ మనం ఒక 400 లక్షల కోట్లు మన ఎకానమీ అనుకుంటే అందులో ఒక 70 లక్షల కోట్లు మాత్రమే ఎక్స్పోర్ట్స్, మిగతా మొత్తం ఇంపోర్ట్సే. ఇప్పుడు రూపీ రోజుకి వీక్ అవుతుంది కదా, అందుకని ఇంపోర్ట్స్ కాస్ట్ పెరిగిపోతాయి మనకి ఎక్స్పోర్ట్తో పోల్చుకుంటే. అంటే ఇంపోర్ట్స్ వాళ్ళందరూ బాగా సఫర్ అవుతున్నారు, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ ఫుల్ జాయస్ మూడ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళంతా సఫర్ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ 2 monthsలో ప్రతిదీ కాస్ట్ పెరిగింది. ఒక 2 months తర్వాత చూసుకుని అనుకోండి, దీని ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పటికే మనకు అందరికి కనబడుతుంది. గ్యాస్ చిన్న ఐటమ్ అండి మిగతా వాటితో పోల్చుకుంటే, మిగతా అన్ని ఐటమ్స్ ఎంతకంత పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. పర్టికులర్గా అగ్రికల్చర్ సెక్టర్ వరల్డ్ వైడ్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈల్డ్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఈ వార్ ఇప్పుడు అయిపోయినా దీనివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ 1 or 2 years మార్కెట్ మీద డిఫరెంట్ సెక్టర్స్ మీద డిఫరెంట్ వేలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే అన్ని సెక్టర్స్ ఒకేలాగా ఎఫెక్ట్ కాకపోవచ్చు. లైక్ ఫార్మా ఉందనుకోండి, రూపీ వీక్నెస్ దానికి స్ట్రెంతే కదా, రూపీ వీక్ అయ్యే కొద్దీ అది స్ట్రెంత్ అవుతూ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ థీమ్ కాబట్టి దానికి అలా వర్కౌట్ అవుద్ది. ఐటీ కనుక ఏ ఇష్యూస్ కనుక రిజాల్వ్ అయితే, అవి కనుక కొంచెం సెటిల్ అయిపోతే రూపీ వీక్నెస్ వల్ల దానికి కూడా స్ట్రెంత్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే షుగర్ సెక్టర్ ఇప్పుడు ఈ ఆయిల్ అండ్ గ్యాస్ పుణ్యం అంటే గవర్నమెంట్ వాళ్ళు డెఫినెట్గా బయో డీజిల్కి లేదా బయో గ్యాస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి షుగర్ స్టాక్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంది. పైగా April 1st నుంచి ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాండేటరీకి 20% చేశారు ఇండియాలో. అందుకని షుగర్ సెక్టర్ కొంచెం పాజిటివ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. మొత్తం మీద ఈ టైంలో కొంచెం హోప్స్ అంటే పెట్టుకుంటే ఈ 3 సెక్టర్ మీద పెట్టుకోవచ్చు. మార్చి విషయానికి వస్తే మంత్లీ సెల్ ఆఫ్స్లో ద బిగ్గెస్ట్ FI సెల్ ఆఫ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది మార్చి. సో 2026 మార్చికి 2020 మార్చికి కంపారిజన్ చేస్తే ఎలా ఉంది అసలు? 2020 అనేది స్పీడ్గా వచ్చేసి ఒకసారి అలా వ్యాక్సిన్ లాగా గుచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. జస్ట్ 1 month అండి మ్యాక్సిమం పెయిన్ అక్కడ ఉంది. చాలా స్పీడ్గా పడింది, స్పీడ్గా రికవర్ అయింది. ఇలా రోజు చంపలేదు. ఇది 24లో స్లోగా బీన్ అయింది, మ్యాక్సిమం అవుతుంది. ఇప్పుడు స్లోగా బీనే మ్యాక్సిమం అవుతుంది. ఆ ఉండే హోప్స్ మొత్తాన్ని ఎవాపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ 1 monthలో ఎంత పడిందంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పట్టడం మానేసినాయి. యాక్చువల్గా నిఫ్టీ 10 పడితే స్మాల్ క్యాప్స్ 20 పడాలి మామూలు రూల్ అయితే. ఈసారి వెరైటీగా స్మాల్ క్యాప్స్ కూడా 10 పడ్డాయి. అంటే పట్టడానికి ఏం లేదు వాటి దగ్గర, అంతకు పడినాయి, అంత దారుణంగా పడ్డాయి ఆల్రెడీ. అందుకని టూ మచ్గా బాగుపడ్డాయి ఈసారి. అండ్ ఏదో గుడ్ న్యూస్ వస్తే తప్ప మార్కెట్ ఎంతకంత రికవరీ ఛాన్స్ లేదు. వారి నుంచి ఎంతకంత రావాలి. అందులో ఇండియన్ క్రూడ్ ఆయిల్ బాస్కెట్ 157 చేరింది. అది మనం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ చూసి 110లో ఉందని అనుకుంటున్నాం, కానీ ఇండియాకి పడే రేటు 110 కాదండి, $157 per barrel. అది టూ మచ్ రేట్ అది. కాబట్టి ఇండియన్ బాస్కెట్ రేటు తగ్గితే ఏమైనా ఉంటుంది అనమాట. $1 పెరిగితేనే రేటు ఇండియాకి 15,000 కోట్లు లాస్ వచ్చిందండి. అలాంటిది రోజుకి $10 పెరుగుతుంది ఒక రోజు అయితే. దాంతో ఎటు చూసిన పెసిమిస్టిక్ వ్యూనే కనబడుతుంది. ఎందుకంటే అన్ని సెక్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ప్రతి సెక్టార్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దాంతో మార్కెట్ ఎవరి మాట వినేలాగలేదు. సరే, ఇప్పుడు మొత్తానికి మార్కెట్లు అయితే కంప్లీట్ ఆల్మోస్ట్ ఒక 10 to 12% డౌన్ఫాల్లో డ్రాప్లో ఉన్నాయి. ఒక 2-2.5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాయి కదా మార్కెట్లు. ఇప్పుడు కొత్తగా ఈ మార్కెట్ ఫాల్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని, ఎస్ నేను ఇలాంటి టైంలో మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఈ ఫాల్ని నేను అంటే ఈ ఫాల్ని నేను క్యాష్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు?
బేసికల్గా ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పుడు ఒక గోల్ ఓరియంటెడ్గా రావాలి తప్ప ఎమోషనల్గా ఒక యాక్సిడెంట్ నుంచి బెనిఫిట్ పొందాలని చుట్టానికి రాకూడదండి. సినారియో 1 ఇప్పుడు ఇంతతో ఆగిపోద్దని వచ్చారనుకుందాం, ఒక ఉన్న అమౌంట్ వరకు పెట్టారనుకుందాం, మార్కెట్ ఇంకో 10% పెడితే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకో 10% పడితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. సినారియో నెంబర్ 2, ఒకవేళ మీరు ఎస్ఐపిలో పెడదాం అనుకుంటున్నారు, 10% పడ్డా నాకు ఓకే, ఎందుకంటే నేను పెట్టింది 5,000 కదా నెలకి. అందుకని వాలటిలిటీని హ్యాండిల్ చేసే ఒకే ఒక పద్ధతి ఏంటంటే ఎస్ఐపిలో పెట్టడం. అందుకని మీరు ఈవెన్ లంసంలో పెడదాం అనుకున్నా 4-5 మొక్కలు చేసి పెట్టుకోవడం బెటర్ ఇప్పుడున్న మార్కెట్కి. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందని ఎవరు చెప్పలేరు, సర్టనిటీ లేదు కదా. అందుకని ఎవరి రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు, వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసుకోవడం బెటర్. బట్ డెఫినెట్గా 2 ఇయర్స్తో పోల్చుకుంటే బెటర్ డిస్కౌంట్లో ఈ టైంలో ఎస్ఐపిలు పెంచి మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అయితే బాటమ్ నువ్వు ప్రేట్ చేయలేవు. మనం పెట్టుకుంటూ పోతే 1 ఇయర్కి మళ్ళీ రిటర్న్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. 1 ఇయర్లోపు ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు మార్కెట్. అందుకని ఎస్ఐపిలు పెంచుకోవడం బెటర్. మీరు ఎస్ఐపి ఫార్మేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎస్ఐపి అమౌంట్ని పెంచుకోవడం ద్వారా దాని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. మనం ఎప్పుడైనా షార్ట్ టర్మ్లో చూసే బదులు హిస్టరీలో ఇలాంటి వాళ్ళు జరిగినప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది చూసుకుంటే నీకు ఆన్సర్ దొరికింది. ప్రతి హిస్టరీలో ప్రతి వారప్పుడు పడుతుంది, 1 or 2 ఇయర్స్లో మళ్ళీ రికవర్ అవుతుంది, పడుతుంది, 1 or 2 ఇయర్స్ రికవర్ అవుతుంది. ఈసారి కూడా ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి హోప్ ఇట్ ఇస్ గోయింగ్ టు రివర్సల్. అయితే ఈ పాయింట్ ఎప్పుడు చెప్పలేరు, ఏ రోజు, ఏ వారం, ఎక్కడి నుంచి అనేది మాత్రం ఎవరు చెప్పలేము. ఎందుకంటే అవతల వారు ఆగితేనే సెంటిమెంటల్గా ఇంప్రూవ్ అయ్యేది. ఎందుకంటే రూపీ ఇంతగా డ్రాప్ అవుతున్నప్పుడు ఎఫ్ఐఎస్ మనీ రాదు, కొత్తగా లోపలికైతే రాదు. అండ్ రోజుకి మార్కెట్ ఇలా పడుతుంటే మ్యూచువల్ ఫండ్ అలొకేషన్ కూడా తగ్గిస్తారు, వాళ్ళు కూడా క్యాష్ హోల్డింగ్ పెంచుకుంటూ పోతుంటారు. అందుకని మార్కెట్ కనుక ఒక 1 వీక్ పడకుండా ఆగినా, ఓకే, రివర్స్లో కత్తుకుత్తి స్టార్ట్ అయిన ఎవిడెన్స్ ఉన్నా అప్పుడు అందరు తొందరపడే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి అలాంటి ఏదైనా స్కోప్ ఉంటే ఓకే. ఏదైనా కానీ ఫైనాన్షియల్ గోల్స్కి ఇప్పుడు పడ్డ డ్రాప్స్కి మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే పెట్టుకోవటం బెటర్. నన్ను అడిగితే కనుక మార్కెట్ బాగా డిస్కౌంట్లో ఉంది కాబట్టి ఎస్ఐపిలు పెంచమని చెప్తాను. ఇంకా అంటే ఇది ఈక్విటీ ఎప్పుడు వాలటిలిటీ అసెట్ అండి. అది ఇయర్లీ యావరేజ్ మీద 15-20% పడుతున్నట్టు హిస్టరీ మొత్తం ఉంది కాబట్టి పడిద్ది, నెక్స్ట్ ఇయర్ కూడా పడిద్ది, పట్టకుండా ఏం ఆగదు అది. బట్ అదే టైంలో రికవరీ కూడా కామనే కదా, రికవరీ కూడా కామనే. కాబట్టి మనం ఎస్ఐపిలు పెంచుకొని దీన్ని మనం హ్యాండిల్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రంప్ కూడా ఒక 1 month బ్యాక్ చెప్పాడు, నేను యుద్ధాన్ని మే నెల వరకు కొనసాగిస్తాను చెప్పేసేసారు. సరే, ఇప్పుడు యుద్ధం ఆగుతుందా లేదా అంటే ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకంటే అటు ఇరాన్ తగ్గట్లేదు, ఇజ్రాయెల్, అమెరికా ఎవరు తగ్గట్లేదు. సో ఇంకా 1-2 నెలల పాటు మార్కెట్లో అంటే యుద్ధ నేపథ్యం ఎలా ఉంటుందన్నది మనకు క్లారిటీ ఉంది. ఎందుకంటే అక్కడ ట్రంప్ చెప్తున్నాడు, ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు, మేము ఇదిగోదిగా ఆపేస్తాం అంటున్నారు. కానీ ఆయన మేము ఆపేస్తున్నాం, 1 week బ్రేక్ తీసుకుంటాం అని చెప్తున్నా కూడా ఈ బ్రేక్ టైంలో కూడా మళ్ళీ బాంబు ధరలు జరుగుతున్నాయి. సో మార్కెట్ సినారియో ఏంటి అన్నదాన్ని మనం అంటే ఎంతవరకు చూడొచ్చు అంటారు. ఎందుకంటే యుద్ధం అనేది మన కళ్ళ ముందు మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది కాబట్టి. సో నెక్స్ట్ 2 months ఏం చేయాలి అంటారు, ఏం చేయకూడదు? ఈ యుద్ధం అమెరికా చేతుల్లోనే ట్రంప్ చేతిలో ఉందని అనుకోవట్లేదండి. బేసికల్గా ఏంటంటే ఇరాన్ అనేది స్ట్రాటజిక్గా జియోగ్రాఫికల్గా చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో కూర్చుని ఉంది. అది ఆల్రెడీ దానికి ఆ లొకేషన్ అడ్వాంటేజ్ కూర్చుంది. అది అటు యూరోప్కి ఇటు ఏషియాకి మధ్యలో కూర్చుని ఉంది అని చక్కగా. అండ్ అక్కడ నుంచి హార్మోన్ జలసంధి బాగా నేరోగా ఉంటుంది, అక్కడ కొండలు కూడా బాగా ఎత్తుగా కూర్చుని ఉంటాయి. అందుకని వాళ్ళు ఎయిర్ ద్వారా అటాక్ చేయొచ్చు, వాటర్ నుంచి అటాక్ చేయొచ్చు, అండ్ సీలో నుంచి అటాక్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా అటాక్ చేయొచ్చు ఆ ప్లేస్కి. ఇప్పుడు దానికే వాళ్ళు టోల్ గేట్లా పెట్టుకుంటున్నారు. ప్రపంచంలో ఈ జలసంధులకి టోల్ గేట్ పెట్టడం మామూలు విషయమే, కానీ అవి ప్రైవేట్ వాళ్ళు మెయింటైన్ చేసేటప్పుడు న్యాచురల్గా డెవలప్ అయినట్టు ఎవరు ప్రపంచంలో ఎవరికి ట్యాక్సీలు లేవండి. ఇప్పుడు సుయేజ్ మీద ఉందంటే ఈజిప్ట్ మెయింటైన్ చేస్తున్నారు దాన్ని, వాళ్ళు తోమారు వాళ్ళు 40 kilometers. అందుకని ఏ అయితే ఆర్టిఫిషియల్గా కెనాల్స్ ఏర్పడ్డాయో అక్కడ మెయింటెనెన్స్ కోసం డబ్బులు వసూలు చేయడం మామూలు విషయం. బట్ ఇది న్యాచురల్గా ఏర్పడింది. న్యాచురల్గా ఏర్పడిన దానికి కూడా వాళ్ళ పార్లమెంట్ అప్రూవల్ చేసేసి వాళ్ళు 18 కోట్ల రూపాయలు ఈచ్ షిప్కి బిల్డింగ్ వసూలు చేస్తున్నామంటే మీనింగ్ ఏంటంటే విషయం చాలా సివియర్గా ఉంది. సో యుద్ధానికి అమెరికా వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టే స్టేజ్ ఉందని అనుకోవట్లేదండి, ఇరాన్ వాళ్ళే పెట్టే స్టేజ్లో ఉంది. అందుకని స్టేట్మెంట్ ఏదైనా ఉంటే అమెరికా నుంచి రావడం కాదు, ఇరాన్ నుంచి రావాలి. ఇరాన్ నుంచి రావాలి. వాళ్ళు ఆ ప్లేస్ నుంచి వచ్చే ఆయిల్స్ లో కనుక డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే వీళ్ళిద్దరూ ఇంకొక 10 ఏళ్ళు యుద్ధం చేసుకుని పెద్ద ఎవరు ఎఫెక్ట్ అవ్వరండి. వాళ్ళు కావాల్సింది ప్రపంచానికి ఏంటంటే ఆ హార్మోన్ జలసంధి నుంచి ఫ్రీగా ట్రాఫిక్ వస్తుందా లేదా ఒకటే కావాలి. అది ఎప్పుడు క్లియర్ అవుతే అప్పుడు 6 గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్ ఫ్రీగా బయటకు వస్తుంటుంది. ఎప్పుడు మిగతా ప్రపంచం మళ్ళీ మామూలుగానే ఉండిపోద్ది అనమాట. అందుకని అమెరికా వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఇరాన్ వాళ్ళు ఒప్పుకుంటారని అనుకోవట్లేదు. కానీ బట్ స్టేట్మెంట్ ఏదైనా సరే ఇరాన్ నుంచి వచ్చేస్తే మనకు అప్పుడు ఐడియా వస్తుంది అనమాట. అందుకని రోజుకి అది ఎక్కువేలా కనపడుతుంది, ఎక్కడ తగ్గినట్టు కనపడతలేదు. ఊహించండి, ఒక చిన్న దేశం
చుట్టుపక్కల గల్ఫ్ దేశాలు అన్నిటితో పోరాడుతుంది. అవును సార్. అమెరికా ఎయిర్ బేస్ మొత్తం 14 దేశాల్లో పడగొడుతుందంటే అది మామూలు విషయం కాదు. టాప్ మేనేజ్మెంట్ అందరూ చనిపోయినా కూడా ఇంకా యుద్ధాలు చేస్తున్నారంటే ఎంత స్ట్రాటజిక్ గా ఎంత ప్లాన్ గా ఉన్నారో ఊహించుకోండి. అంటే చెప్పాలంటే వేరే దేశం అయితే సరెండర్ అయిపోయిండేది. మీరు చెప్పినట్టు టాప్ మేనేజ్మెంట్ మొత్తం లేపేశారు. యుద్ధం స్టార్ట్ అయిన ఫస్ట్ 24 hours లేపేశారు. బట్ వాళ్ళు ఎక్కడ సరెండర్ అవ్వలేదు దేశం. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే బేసికల్ గా అయితే గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళ బిజినెస్ లని డౌన్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు యుద్ధం ఆపాలని రిక్వెస్ట్ చేయాలి మామూలుగా అయితే. ఎందుకంటే ఖతర్ కానీ సౌదీ అరేబియా కానీ అన్ని బహ్రెయిన్ కానీ అన్నిటికీ డామేజ్ జరుగుతుంది కాబట్టి. కానీ వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వీళ్ళ మీద యుద్ధం చేయలేదని వాళ్ళందరూ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నట్టు చూస్తే. అందుకని ఈ అమెరికా వాళ్ళు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో మనకు తెలియదు కానీ అండ్ ఏదో ఒకటి సంధి చేసుకుంటేనే ప్రపంచానికి మంచిది. యుద్ధం కానీ కంటిన్యూ అవుతే ఎన్ని రోజులు అవుతాయి మనకే తెలియదు. బట్ చూస్తే చాలా అగ్రెసివ్నెస్ కనపడుతుంది అమెరికా వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ 3500 మంది మెరైన్స్ పంపించారు, కొత్త షిప్లు పంపిస్తున్నారు, అంటే హెవీగా వాడుతున్నారు ఆయుధాలు మొత్తాన్ని. కాబట్టి యుద్ధం చూస్తే వీళ్ళు ఎక్కడో ఆగిద్దన్నట్టు ఏం లేదు. కాబట్టి ఇంకా కంటిన్యూ అయ్యింది. బట్ ఏదైనా సరే ఇంకొక 1 month కనుక అది కంటిన్యూ అయితే ఇప్పటికే బ్రింట్ క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ $115 దాటింది. ఇండియాలో బెంచ్ మార్క్ ఇండెక్స్ ఇండియాది అయితే $158 దాటింది. ప్రపంచంలో అన్ని దేశాల్లో దాటుతుంది. ఇంకా 1 month ఇలా కనుకుంటే అన్ని దేశాలు అఫీషియల్గా రిసెషన్కి వెళ్ళిపోతాయి. ఇప్పటికే వరల్డ్ మార్కెట్ మొత్తం యావరేజ్ మీద అండ్ 8 months లోపలికి వచ్చింది అమెరికా మార్కెట్సే. కాబట్టి యుద్ధం వల్ల ఎవరికి విన్నది ఏం లేదండి. అందరూ నష్టపోతున్నారు. కాబట్టి యుద్ధం సంబంధించి అది ఆగుతుంది అనేది ఏదైనా ఇండికేషన్ వస్తే అది ఇరాన్ నుంచి వస్తే అప్పుడు ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకోవచ్చు అండి. బట్ వాళ్ళు టోల్ గేట్ రెడీ చేసుకుంటున్నారంటే ఇది ఆగిపోలేదు. వాళ్ళు కూడా కాలు దూవుతున్నారు. ఇది అందరం బద్దం చూడాలి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లు పడ్డ ఇబ్బందులు, అదేవిధంగా 26-27 కొత్త ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లకు ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.